టీవీ9 లాంటి ఒక ప్రతిష్టాత్మక ఛానల్, అంటే కాస్త పెద్ద ఛానల్లో పనిచేస్తున్న యాంకర్లు, ముఖ్యంగా లేడీ యాంకర్లు ఫేమస్ అవడం అనేది సహజంగా జరిగేటువంటి అంశమే. అట్లాగే రీసెంట్ టైమ్స్లో హసీనా అనేటువంటి ఒక లేడీ ఎక్కువగా ఇంటర్నెట్లో మనకి ఫేమస్ అవుతూ కనిపించారు. ఆ మధ్య ఉక్రెయిన్ వార్కి కూడా ఆ టైంలో కూడా ఆమె వెళ్ళి సాహసోపేతమైనటువంటి జర్నలిజం చేశారు. అంత ఆస్పెక్ట్ వరకు ఆమె మెచ్చుకోవాలి. సో ఈవిడ రీసెంట్గా గుడివాడ వెళ్ళటం, కొడాలి నానితో ఇంటర్వ్యూలు చేయటం, ఆయన్ని క్వశ్చన్స్ వేయటం, దానికి సంబంధించి ప్రశ్నలు రాబట్టే ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా ఆమె చేసినటువంటి తరుణంలో బాగానే ఉంది అంతా. ఆవిడ కరెక్ట్ చేశారా లేదా తర్వాత సంగతి. ముందు ఏదో ప్రయత్నం చేశారు. తెలంగాణ ఎలక్షన్ టైంలో కూడా బుల్లెట్ బండి అని టీవీ9 వాళ్ళు ఏదో పెట్టారు. అట్లాగే ఆ టైంలో కూడా లేడీ యాంకర్స్, మేల్ యాంకర్స్ ఆ లోకల్ నియోజకవర్గంలో ఉండే నాయకుడు బండి ఎక్కి తిరిగి జర్నలిజం చేశారు, క్వశ్చన్స్ అడిగారు, అంతా నడిచింది. అయితే అది తప్పేం కాదు. ఈ రోజుల్లో ఎవరి బండి ఎవరెక్కి తప్పే ఉంది? ఏ రోజులైనా తప్పు కాదు. అది వాళ్ళ ప్రొఫెషను, దానికి తగ్గట్టు వాళ్ళు ఏదో కాస్త ఎంటర్టైన్మెంట్ని జోడించి ప్లాన్ చేసుకుంటారు, అంత బాగానే. ఈ అంశం మీద ఇట్లా ఆమె కొడాలి నానితో పాటు వెళ్ళి ఇంటర్వ్యూ చేయటం, క్వశ్చన్స్ అడగడం, ఆయన బండి ఎక్కడం, మా ఊర్లో ఉన్న పరిస్థితులను ఆ బండి మీద ఎక్కి తిరిగి అబ్జర్వ్ చేయటం, వీటన్నిటి మీద తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా ఒక రకమైనటువంటి నెగిటివిటీ ఉంది. డెఫినెట్లీ టీవీ9 అనే ఒక సంస్థ, లేదా ఈ అందులో ఉండేటువంటి హసీనా లాంటి యాంకర్లు ఎంతోమంది ఉంటారు, వీళ్ళందరూ ఈ మొత్తం హోల్సేల్గా ఈ సంస్థ వైసీపీ పార్టీకి అడ్డగోలుగా సపోర్ట్ చేస్తుంది, వైసీపీని సరైన విధంగా ప్రశ్నించదు అనేది నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. దాని మీద డెఫినెట్లీ వాళ్ళని క్వశ్చన్ చేయాలి. కానీ హసీనాకి కొడాలి నానికి మధ్య ఏదో ఉన్నట్టు ఒక మూర్ఖపు వ్యాఖ్యలు, హేయమైనటువంటి నీచమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ తెలుగుదేశం పార్టీ నీచానికి కొంతమంది, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది సోషల్ మీడియాలో నీచమైనటువంటి వ్యాఖ్యలు, అవినాభావ సంబంధం వీళ్ళిద్దరి మధ్య అంటూ భావ అనే పదాన్ని స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తూ, అవినాభావ సంబంధం అని మెన్షన్ చేస్తూ, భావాన్ని మెన్షన్ చేస్తూ, కొడాలి నాని హసీనా బండ్ల మీద తిరిగిన వీడియోలు, ఫోటోలు, వాటిని హైలైట్ చేస్తూ రాసిన రాతలు, పెట్టిన ఫోటోలు, మాట్లాడిన మాటలు, ఎంత దిగజారిపోయింది ఆంధ్రప్రదేశ్లో రాజకీయం. తెలుగుదేశమే కాదు, వైసీపీ కూడా అంతే దిగజారిపోయి ఉంటుంది. ఏ పార్టీ అయినా, జనసేన అయినా, ఏ పార్టీ అయినా అత్యంత దిగజారిపోయినటువంటి రాజకీయాన్ని ఈ పార్టీలన్నీ రెండు తెలుగు రాష్ట్రాల్లో మనకు చూపిస్తున్నాయి. అందులో ఒక అంశం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ టాపిక్ మాట్లాడుతున్నాం. అంతే తప్ప తెలుగుదేశం అంటాం కాదు. ఇది వైసీపీ చేసిన అంటాం, వైసీపీ చేసినప్పుడు అన్నాం, ఇక మీద చేస్తే అంటాం, ఇక మీద తెలుగుదేశం చేసిన అంటాం. సో ఇంత దిగజారిపోయి వ్యాఖ్యలు, రాతలు ఎందుకు రాస్తున్నారు అనేది చాలా బాధేసి నేను వీడియో చేస్తున్నా. హసీనా ఒక లేడీ, ఫిమేల్ అయినా మేల్ అయినా, ఒక జర్నలిస్ట్ తప్పు చేసినప్పుడు వాళ్ళని డెఫినెట్లీ క్వశ్చన్ చేయాలి. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఒక నాయకుడిని అధికారుల పక్షంలో ఉన్న, ముఖ్యంగా అధికార పక్షంలో ఉన్న వాళ్ళని క్వశ్చన్ చేస్తూ మీరు చేస్తుంది తప్పు అని ఖండించే జర్నలిస్టు, టాప్ కేడర్లో ఉన్న జర్నలిస్ట్ ఒక్కళ్ళంటే ఒక్క పర్సన్ కూడా లేడంటాం సర్ప్రైజ్ అనిపిస్తుంది. కానీ ఒక్కళ్ళు కూడా లేరు. అధికార పక్షంలో ఉన్న వాళ్ళని క్వశ్చన్ చేస్తూ అక్కడ జరుగుతున్న తప్పుల్ని వేలెత్తి చూపించి విత్ ప్రూఫ్స్ మాట్లాడగలిగే జర్నలిస్టుల్ని ఇచ్చిన దేశం ఇది. ఎన్నో దశాబ్దాల నుంచి ఉన్న జర్నలిస్ట్ ఎంతో అద్భుతంగా పనిచేసేవారు, ముఖ్యమంత్రులను ప్రశ్నించగలిగేవారు, అధికార పక్షం కోసం ఎదురు చూస్తున్న ప్రతిపక్ష ముఖ్యమంత్రిని, మాజీ ముఖ్యమంత్రులను ప్రశ్నించేవారు. ఇట్లా ఎంతో అద్భుతంగా ఉండే జర్నలిజంని సర్వనాశనం చేసింది దేశం మీడియా. సో హసీనా కూడా అట్లాగే కొడాలి నానిని, ఆయన ఒక వీడియో చూశాను నేను, భోజనాలు చేస్తున్నప్పుడు మీరు ఏం డెవలప్మెంట్ చేశారంటే టిట్కో ఇల్లు కట్టాం 4 సార్లు చెప్పాడు. బస్ స్టాండ్ అంట, ఇంకోటి ఏదో చెప్పాడు, ఇట్లా బస్ స్టాండ్ లాంటిది ఏదో. అంటే బస్ స్టాండ్, టిట్కో ఇల్లు కూడా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన అంశం, అది కూడా పోయిన గవర్నమెంట్కి సంబంధించింది. బస్ స్టాండ్లు, లేకపోతే బాత్రూములు, లేకపోతే టిట్కో ఇళ్ళు, ఇదే డెవలప్మెంట్ అంటే. రోడ్లు ఏవి అంటే మా ఫస్ట్ ప్రిఫరెన్స్ రోడ్లు కాదు ఇవి, వీటిని మేము ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తున్నాం. నేను ఎలక్షన్లో పోయిన ఎన్నికల్లో గెలిచే టైంలో ఏవైతే చెప్పానో వాటిల్లో ఇవే ప్రిఫరెన్స్గా ఉన్నాయంటే. అంటే రోడ్లు వేసుకోవడం గురించి కూడా మీరు కనీసం అది కూడా మీరు ఎలక్షన్ టైంలో చెప్తేనే చేస్తారా? రోడ్లు చాలా బేసిక్ థింగ్. అది మనిషికి తిండి, కూడు, నిద్రలాగా ఒక సమాజానికి రోడ్డు అనేది చాలా బేసిక్ థింగ్. ఎప్పుడన్నా మీరు గుడివాడలో రోడ్లు చూస్తుంటే అత్యంత దరిద్రమైన రోడ్లు ఉంటాయి. గుడివాడ అవుట్స్కట్స్లోనే, గుడివాడ ఊళ్ళోనే అట్లాగే ఉంటాయి. కైకలూరు వెళ్ళే దారిలో రోడ్లు అయితే ఇంకా చాలా చాలా వరస్ట్గా ఉంటాయి. అట్లా ఆయన చెప్తున్నప్పుడు రోడ్లు ప్రిఫరెన్స్ కాపాడడం ఏంటండి? అది బేసిక్ ప్రిఫరెన్స్ కదా. రోడ్లు కూడా వేయమని మీరు
వేయడాన్ని మీరు ఎలక్షన్ హామీలోనో లేకపోతే మేనిఫెస్టోలోనో ఎమ్మెల్యేగా గెలిచేటప్పుడు మాట ఇవ్వాలా? రోడ్లు కూడా వేయడానికి మీకు ఇది లేదా అని హసీనా ప్రశ్నించాలి, ఆమె ప్రశ్నించాలా? అలా ప్రశ్నించినందుకు గాను డెఫినెట్లీ ఆమెను క్వశ్చన్ చేయాలి మనందరం. ఒక జర్నలిస్ట్గా మీరు అట్లా అమ్ముడుపోయినట్టు ఎందుకు మాట్లాడుతున్నారు? మీ సంస్థ అమ్ముడుపోయిందా? మీరు డబ్బులు తీసుకుని మాట్లాడుతున్నారా కొడాలి నాని దగ్గర? ఎందుకు ఇట్లా మీరు చేయట్లేదు అని మనందరం ఆమెను క్వశ్చన్ చేయాలి. అంతవరకు కరెక్ట్. కానీ ఆమె పర్సనల్ క్యారెక్టర్ అసాసినేషన్లు చేయడం, ఆమెకు సంబంధించినటువంటి పిచ్చి పిచ్చి మాటలు ఫోటోలు పెట్టడం, కొంతమంది మోర్ఫుల్ చేశారు. ఎంత నీచానికి ఒడిగడుతున్నారంటే వీళ్ళందరూ కూడా షాక్ అయ్యాను నేను అవన్నీ చూసి. మీకు కోపం ఉంటే తప్పు చేశారనిపిస్తే క్రిటిసిజంని కూడా సరిగ్గా బిల్డ్ చేసి నీట్గా వాళ్ళని క్రిటిసైజ్ చేయాలి. ఒక పద్ధతి ఉండాలి. రేపొద్దున ఆ వ్యక్తి ఎవరైతే మనం క్వశ్చన్ చేసామో, హసీనా కావచ్చు, రజనీకాంత్ కావచ్చు, ఏబిఎన్లో ఉంటాడు వీకే కావచ్చు, సాంబార్ అని ఒక ఆయన ఉంటాడు టీవీ5 ఆయన కావచ్చు, సాక్షిలో 100 మంది ఉంటారు జగన్ పాలేరులు వాళ్ళు కావచ్చు. ఎవరినైనా సరే మనం క్వశ్చన్ చేస్తున్నామంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉండాలి. వాళ్ళని మనం క్వశ్చన్ చేస్తే వాళ్ళు సమాధానం చెప్పాలని వాళ్ళకి అనిపించాలి, లేదా అట్లీస్ట్ కనీసం మనసులో సిగ్గుపడాలి. మీరు చేస్తున్నటువంటి ప్రొఫెషన్ మీకు సిగ్గేయట్లేదా? ఇట్లా రోడ్లు కట్టించే దాన్ని ప్రిఫరెన్స్ కింద తీసుకొని ఒక ఎమ్మెల్యే చెప్తే దాన్ని మీరు క్వశ్చన్ చేయలేరా అని అడగండి. అడిగే పద్ధతి ఉంటుంది. ఆవిడ క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ఒక పెళ్ళైనటువంటి మహిళ, పెళ్ళి కాకపోయినా సరే, ఒక మేల్ అయినా సరే, ఒక వ్యక్తిని మనం ప్రొఫెషనల్గా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని ప్రొఫెషనల్గానే డీల్ చేయాలి. కానీ ఇంత హీనమైనటువంటి స్థితిలో ఇంత నీచంగా మనం వాళ్ళని డీల్ చేయడం అనేది నాకు చాలా బాధేసింది. అందువల్ల నేను ఈ వీడియో చేస్తున్నాను. అలా చేసిన వాళ్ళందరినీ మనం ఖండించాలి. టీడీపీలో కొంతమంది అట్లా చేశారు. దాని మీద కూడా వైసీపీ మళ్ళీ రివర్స్లో వచ్చి టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తులతో, లేడీస్తో, టీవీ5 వాళ్ళు, ఏబిఎన్ వాళ్ళు వెళ్ళి ఏదో చేస్తున్నారని వీళ్ళు కౌంటర్లు ఎంతసేపు ఎంత నీచానికి దిగజారుదామా అనే దాంట్లో పోటీ పడుతున్నారు తప్ప నిజంగా ప్రజలకు ఉపయోగపడే దాంట్లో ఈ పార్టీలకి సపోర్ట్ చేసే వ్యక్తులు, సపోర్టర్లు హెల్ప్ చేయరు, పోటీ పడట్లేదు మంచి చేసే విషయంలో. వాళ్ళు అట్లాగే ఉంచాలి వాళ్ళని అని పై ఉన్నటువంటి నాయకులు చంద్రబాబు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళు అట్లాగే కొట్టుకోవాలి. వాళ్ళ స్థితి అంతే ఉండాలి. వాళ్ళు రియలైజ్ అయ్యి అదేంటి ప్రజల సమస్యల గురించి మనం కొట్టుకోవట్లేదు, నీచంగా మాట్లాడుకుంటున్నాం, క్యారెక్టర్ అసాసినేషన్లు చేస్తున్నాం అని అనుకుంటే రేపొద్దున మళ్ళీ వాళ్ళ మీదకే వస్తారు, తిరగబడతారు. నిజంగా ఒక పార్టీకి, ఒక నాయకుడికి సపోర్ట్ చేసేవాడు వాళ్ళు చేస్తూ ఉన్న విషయాన్ని నిజంగా ఆడికి బుర్రోండి గ్రహిస్తే ముందు వాళ్ళని కొడతాడు వెళ్ళి, ఎవరినైతే సపోర్ట్ చేస్తున్నాడు ఆ నాయకుడిని. కాబట్టి అవేం తెలియకుండా చాలా జాగ్రత్తగా వీళ్ళ చుట్టూ ఈ ఉచ్చుల్ని బిగిస్తూ ఉంటారు. సో ఆ రకమైనటువంటి ప్రవర్తన హసీనా అనేటువంటి ఒక జర్నలిస్ట్ పట్ల జరగడాన్ని నేను తోటి జర్నలిస్ట్గా ఖండిస్తున్నాను. సేమ్ టైం హసీనా అనేటువంటి ఒక జర్నలిస్ట్, కొడాలి నాని అనే ఒక ఎమ్మెల్యేని సరైనటువంటి ప్రశ్నలు అడగకుండా ఆయన చెప్పింది వింటూ రోడ్లు వేయటాన్ని కూడా ప్రిఫరెన్స్ కింద తీసుకోకుండా ఉన్న ఆ తత్వాన్ని క్వశ్చన్ చేయనందుకు నేను డెఫినెట్లీ ఆమెను ఇందులో ఖండిస్తున్నాను. అందులో ఆమెను సపోర్ట్ చేస్తున్నాను.